పోలవరం జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోర్టిన్స్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చినబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి సుమారు 176 మంది వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చినబిల్లి మాట్లాడుతూ పెట్టుబడి ప్రపంచీకరణ ఎప్పుడైతే వేగం పుంజుకుంటుందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోతాయని, దేశంలోని గుత్త పెట్టుబడిదారీ వర్గం అంతర్జాతీయ పెట్టుబడితో మమేకమైందన్నారు. కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ కుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోషమ్మ, నాగమణి, రాజ్యలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని వృత్తి నిపుణులు, బ్యూరోక్రాట్లు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో స్థిరపడాలని బలంగా కోరుకున్నారు. అందుచేత వారంతా నయా ఉదారవాద వ్యవస్థలకు గట్టి మద్దతుదారులుగా నిలిచారు. భూస్వామ్య వర్గాలు సైతం నయా ఉదారవాద వ్యవస్థలోనే తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధపడ్డాయి. ఈ తరగతులన్నీ కలిసి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, చిన్న ఉత్పత్తిదారులకు, చిన్న జీతగాళ్లకు వ్యతిరేకంగా బలంగా నిలిచాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రూపొందిన బహుళ వర్గ ఐక్య సంఘటన, జాతీయోద్యమ స్ఫూర్తి నయా ఉదారవాదం తాకిడికి బేటలు వారింది. అందుచేత